ఢిల్లీలో జూలై 20న కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన చలో పార్లమెంట్ కార్యక్రమం దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. నిరసన వ్యక్తం చేసేందుకు వచ్చిన విద్యార్థులపై పోలీసులు పెల్లెట్ గన్లను ప్రయోగించారన్న ఆరోపణలు అప్పటి నుంచే వినిపించాయి. శాఖాపర విచారణ అనంతరం బయటకు వచ్చిన నివేదిక ఇప్పుడు ఆ ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. అసలు ఏం జరిగింది, విచారణలో ఏం బయటపడింది, ఈ వీడియోలో తెలుసుకుందాం. నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై సీజేపీ చలో పార్లమెంటు పిలుపు మేరకు పార్లమెంటు వైపు వెళ్లేందుకు వేలాది మంది విద్యార్థులు, యువకులు ప్రయత్నించారు. వారిని అడ్డుకునేందుకు ఢిల్లీ పోలీసులు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ అంటే RAF ను భారీగా మోహరించారు. ఆ రోజు లాఠీచార్జు, టియర్ గ్యాస్లతో పాటు పెల్లెట్ గన్లను కూడా వాడారన్న ఆరోపణలు వచ్చాయి. అదే రోజు ఉదయం 12 మంది RAF సిబ్బందికి పెల్లెట్ గన్లు జారీ చేసినట్లు అంతర్గత విచారణలో గుర్తించినట్లు సమాచారం. అయితే ఎవరు ఈ కాల్పులు జరిపారు, ఎన్ని రౌండ్లు జరిపారు అనే అంశాలపై కూడా అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. 5గురు నిరసనకారులు పెల్లెట్ గన్ కాల్పుల్లో గాయపడ్డారు. వారిలో ఒకరి కంటికి తీవ్ర గాయం కావడంతో చూపు కోల్పోయే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఈ ఘటనపై ప్రతిపక్షాలు పార్లమెంట్లో కేంద్రాన్ని నిలదీశాయి. అదే సమయంలో సుప్రీంకోర్టులోనూ పిటిషన్లు దాఖలయ్యాయి. తాను పెల్లెట్ గన్లు వాడాలని ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని విచారణలో ఒక RAF ఇన్స్పెక్టర్ చెప్పినట్లు సమాచారం. అయితే పార్లమెంటు స్ట్రీట్ పోలీస్ స్టేషన్ జనరల్ డైరీలో మాత్రం DCP స్థాయి అధికారి ఆదేశాలతో 2 రౌండ్లు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో టియర్ స్మోక్ సెల్స్ తో పాటు ఇతర అల్లర్ల నియంత్రణ సామగ్రి కూడా వినియోగించినట్లు సమాచారం. నిరసనకారుల్లో కొందరు రాళ్లు రువ్వారని, పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నందున పరిస్థితి అదుపు తప్పకుండా చర్యలు తీసుకున్నామని విచారణలో కొందరు సిబ్బంది చెప్పినట్లు తెలుస్తోంది. అయితే నిరసనకారులపై అవసరానికి మించిన బలప్రయోగం జరిగిందని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ ఘటన తర్వాత జూలై 23 నుంచి విద్యార్థుల నిరసనల్లో పెల్లెట్ గన్ల వినియోగం పూర్తిగా నిలిపివేసినట్లు నివేదికలు చెబుతున్నాయి. అలాగే జూలై 24 నుంచి అన్ని RAF, CRPF సిబ్బంది తప్పనిసరిగా నేమ్ ట్యాగులు ధరించాలని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం, మీడియాతో మాట్లాడడంపై కూడా సిబ్బందికి హెచ్చరికలు ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఘటనపై లోతుగా సమీక్ష జరుగుతోందని CRPF డైరెక్టర్ జనరల్ GP సింగ్ తెలిపారు. విధులు నిజాయితీగా నిర్వహించిన సిబ్బందికి సంస్థ అండగా ఉంటుందని, అయితే నిబంధనలు ఉల్లంఘించిన వారిపై మాత్రం చర్యలు తప్పవని స్పష్టం చేశారు.